హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళండి మరమరాలు ఉప్మా చేసుకుంటున్నానండి. చూశారు కదా, ఒక టొమాటో, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కాస్త కరివేపాకు, అలాగే తిరమూత గింజలండి. ఇవిగోండి, ఒక గ్లాసు మరమరాలు తీసుకున్నానండి. అవి కాస్త తడిపి కడిగేసండి పిండి వేసుకోవాలి. అలాగే పుట్నాలు, వేయించిన శనగపప్పు పొడి అండి. పొడి కూడా చల్లితే చాలా బాగుంటుంది. నేను చూపిస్తానండి. చూశారు కదండి, పోపు వేగిపోయింది. అలాగేనండి, పోపులోనే పసుపు వేసుకోవాలండి. అప్పుడు మరమరాలన్నింటికి పడుతుంది చక్క. అలాగేనండి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇవి వేగిన తర్వాత అండి ఆ మరమరాలు కడిగి పిండి ఇందులో వేసి లాస్ట్లో ఆ పొడి చల్లుకుని మన ఇష్టం అండి. నిమ్మకాయ పిండుకుంటే పిండుకోవచ్చు, లేకపోతే లేదు. చూపిస్తాను అంతా అయ్యాక. చూశారు కదండి, వేగిపోయింది. అలాగే రుచికి సరిపడా ఉప్పు చూసి వేసుకోండి, ఎందుకంటే మరమరాల్లో ఉప్పు ఉంటుంది కదండి. కలిపిన తర్వాత అండి ఈ పుట్నాల పొడి కూడా ఇలా వేసేసుకోవాలండి. చూశారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే మరమరాలు ఉప్మా, ఉగ్గాని కూడా అంటారండి దీన్ని. అలాగే బాదం పప్పులు. నా బ్రేక్ఫాస్ట్ చూశారు కదండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. థ్యాంక్ యూ అండి.